సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మంచి ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభా. నా తండ్రి, మా పట్ల మీరు చూపెడుతున్న గొప్ప కార్యాల కొరకు వేలాది వేల స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మీరెంతైనా జాలి కలిగిన దేవుడు స్వామి. ఈ భారతదేశంలో రోజు రోజు అరాచకాలు పెరిగిపోతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు, ఎంతోమంది సంఘాలు చర్చిలు పడగొట్టడాలు, క్రైస్తవుల్ని శ్రమ పెట్టడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి. నీ బిడ్డలు ప్రభా విశ్వాసంలో అంత స్థిరులు, బలమైన వారు కాదయ్యా. దయచేసి ప్రభా ఇటువంటి శోధనలకు గురి కాకుండా మీ బిడ్డల్ని మీరు తప్పించండి. మా దేశంలో క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మనస్సుల్ని మార్చండి ప్రభా. వారి కఠిన హృదయాన్ని మార్చండి. దయచేసి కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 27వ తారీఖు 2025 ఆదివారం. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృపను బట్టి మీ అందరికీ ఓ చక్కటి ఆహ్వానము. VBS వెకేషన్ బైబిల్ క్లాసెస్ దరిదాపు మే మాసం 15 నుండి 30వ తారీఖు వరకు మదనపల్లెలో ఈడిగిపల్లె ప్రార్థనా గోపురంలో జరుగుతుంది. యవనస్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి సభలు జరుగుతాయి. తర్వాత బైబిల్ తర్బీదు పొందాలి అనుకునేటటువంటి వారికి ఈ 15 రోజులు ప్రత్యేకమైన కూడికలు జరుగుతాయి. తరువాత కుటుంబాలుగా వచ్చినా కూడా వారికి వసతి భోజనాలు ఉంటాయి. దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకోవాలి అనుకునేవారు, సెలవు దినాలు పిల్లల్ని వృధాగా ఉండకుండా దేవునిలో వారిని నడిపించాలనుకునే తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని 15 రోజులు మీరు పంపితే వారికి అన్ని వసతులతో పాటు చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఎంతో గొప్ప అవకాశం. ఎవరైనా రాగోరినట్లయితే ముందుగానే వివరంగా ఈ విషయాలు తెలియపరచాలి. ప్రియులారా, మీరు తెలియపరచవలసిన నెంబరు 9404666108. ఈ నెంబర్కి మీరు తెలియపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అద్భుతకరుడైన దేవుని నామంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నా. ఈ మొదటి వచనంలో దావీదు మహారాజు అంటాడు, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని మొదటి వచనంలో చెప్పాడు. తన కుమారుని గురించి మాట్లాడుతూ అతన్ని దేవుడు కోరుకున్నాడు. అతడు ఒక ఆలయాన్ని కట్టబోతున్నాడు. అతని ప్రాయము లేత ప్రాయము. అతడు కట్టబోనటువంటి ఆలయము మనుషులకు కాదు, మహాదేవునికి, దేవుడైన యెహోవాకే
కనుక ఈ పని చాలా గొప్పది అని చెప్పాడు. ఈ రోజున ఆలోచించవలసిన విషయం, ప్రాయము అనేటటువంటి మాట ప్రతి బిడ్డ గమనించాలి. లేత ప్రాయంలో నీవేం చేస్తున్నావు? తల్లులు తండ్రులకు నా మనవి, మీ పిల్లల్ని లేత ప్రాయము నుండి దేవుని మార్గంలో వారిని పెంచేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ పిల్లలు బాగా చదవాలి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. అయితే మీ పిల్లలు దేవునిలో కూడా ఎదగాలి. దేవుడు లేకుండా ఎదిగే ఎదుగుదల అంత క్షేమకరంగా ఉండదు. దైవభీతి, పాపభీతి అనేది ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు నేర్పించాలి. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటారు. మంచిదే, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చాలా మంచి భోజనాలు ఇస్తూ ఉంటారు. మంచిదే, కానీ భక్తి మార్గంలో ఆ పిల్లల్ని పెంచాలి అని అనుకోరు. ఈ రోజున లేత ప్రాయంలోనే దావీదు అంటున్నాడు, నా కుమారుడు లేత ప్రాయములో యెహోవా కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకుంటున్నాడు. ఈ పని చాలా గొప్పది. దేవునికి ఆలయం కట్టడం అనేది చాలా గొప్ప పని. నేను నా ఇంటిని కట్టుకోవడం గొప్ప పని కాదు, ఎందుకంటే ఆ ఇంటిలో నేను నివాసం చేస్తాను. నేను ఒక ఫ్యాక్టరీని కట్టడం గొప్ప పని కాదు, అందులో నా వ్యాపారం జరుగుతుంది. నేను ఒక పొలాన్ని కొనడం గొప్ప పని కాదు, అందులో వ్యవసాయం ఉంటుంది. అయితే దేవుని కొరకు మందిరాన్ని కట్టడం అనేది గొప్ప పని, ఎందుకంటే అది ఎవరికో కాదు, మనుషులకు కాదది, దేవుడైన యెహోవాకే. అందులో అనేక మంది ప్రజలు కూడి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ గొప్ప దేవునికి కట్టేటటువంటి మందిరాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. లేత ప్రాయము నుండి ప్రతి వారు తమ పిల్లలకు దేవుని మందిరాన్ని కట్టాలి అనేటటువంటి చక్కటి ఆలోచనతో పెంచాలి. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు లేత ప్రాయంలో ఉన్నావా, లేకపోతే నడిప్రాయంలో ఉన్నావా, లేక వృద్ధాప్యంలో ఉన్నావా? ఆలోచించు. ప్రసంగి గారు 11వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము అని చెప్తాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట లేత ప్రాయము, నడిప్రాయము అంతా గతించిపోతూ వస్తుంది. అయితే వృద్ధాప్యం వచ్చి ఏదో ఒక్క రోజున మనము చనిపోతాం. కాబట్టి గతించిపోయే లేత ప్రాయాన్ని నడిప్రాయమును బట్టి కాక హృదయంలో నుండి వ్యాకులతని, ఎన్నో దుఃఖాలు హృదయంలో ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించుకోవాలి. దేహాన్ని చెరిపివేసేదాన్ని కూడా మన శరీరంలో నుండి తొలగించుకోవాలి. ఎన్నో చెడు పదార్థాలు తింటూ, ఎన్నో చెడు పదార్థాలను త్రాగుతూ ఈ దేహాన్ని చెడిపివేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే లేత ప్రాయము, నడిప్రాయము గతించిపోతూ ఉంది, వృద్ధాప్యము దగ్గరికి వస్తూ ఉంది. అయితే నేను చనిపోకముందే మహాదేవునికి
ఒక ఆలయాన్ని కట్టువాడుగా, ఒకవేళ భూమి మీద ఆ గొప్ప దేవునికి ఆలయాన్ని కట్టే స్థితి నాకు లేకపోయినా, నా హృదయమే దేవునికి ఒక ఆలయంగా కట్టే ఆ స్థితిని నేను కన్నుమూయాలి. కాబట్టి ప్రియులరా, లేత ప్రాయము, నడిప్రాయము గతించిపోతూ వృద్ధాప్యం లేకి వచ్చాం. చాలామంది రోజున నేను వృద్ధుడైపోయాను, అయ్యో నాకు ఎన్నో జబ్బులు, నాకు డబ్బులు లేవు, నా పరిస్థితులు బాగోలేవు అని దుఃఖపడుతూ ఉంటారు. దేవుడికి కావాల్సింది రోజున నీవు ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. భూమి మీద, నేల మీద మందిరాన్ని కట్టకపోవచ్చు, నీ హృదయాన్నైనా దేవునికి ఒక ఆలయంగా కట్టుకో. నీ వృద్ధాప్యం ముగియక ముందే ఆయన కొరకు నీ హృదయం ఒక ఆలయంగా మారని దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.